మీన రాశిలో జన్మించిన వాళ్ళకి మే 14 నుండి గురువు 4వ స్థానంలో సంచరించబోతున్నాడు. గత సంవత్సర కాలంగా గురువు తృతీయంలో సంచరించి కొంతవరకు మంచి ఫలితాలు ఇచ్చిన గురువు ఇప్పుడు 4వ స్థానంలోకి రాబోతున్నాడు అనమాట. ఇలా 4వ స్థానంలో ఉన్న గురువు సంవత్సరం పాటు మీ ఎమోషన్స్ని, మీ బిజినెస్ని ఎలా కంట్రోల్ చేయబోతున్నాడు. బిజినెస్లు చేసేవాళ్ళు కొంతవరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సడన్గా కొన్ని పరిస్థితులు మీ చేతి దాటే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీన రాశిలో జన్మించిన వాళ్ళు ముఖ్యంగా కొన్ని దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగాలు, వ్యాపారాలు వీటికి సంబంధించి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఖర్చులు లేకపోతే ఎఫైర్స్, హ్యాబిట్స్ విషయంలో కూడా మీన రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ గురు ప్రభావం బాగోనప్పుడు చాలా వరకు ఇబ్బందులు పడకుండా ఉండే అవకాశం ఉంటుంది అనే విషయాలతో ఈ వీడియోని ముందుకు తీసుకొస్తున్నాం. స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి.